హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ। సో ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్ పిల్లలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా సో రోజైతే వచ్చేసింది। సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సంబంధించిన డేట్స్ అయితే మనకి రావటం అయితే జరిగాయి। ఈ వీడియోలో దాని గురించి మనం క్లుప్తంగా వివరించుకుందాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు। గత 10 ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి। సో ఈ మంత్ కంప్లీట్ అయిపోతే మనకి 11 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి। ఈ 11 ఇయర్స్ లో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ నవోదయకి సెలెక్ట్ అవడం అయితే జరిగింది। అట్ దట్ సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అట్ దట్ సేమ్ టైం వెబ్సైట్ నుంచి సో నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న పిల్లల కోసం సో చాలా తక్కువ ప్రైజెస్ లో మీ కోర్సెస్ అయితే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది। మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ లో కానీ మీలో ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి। సో ఒకసారి చూడండి। సో ఈ యానివర్సరీ సేల్ కింద సో ప్రైసెస్ అనే మరికొద్ది తగ్గించడం అయితే జరుగుతుంది। ఎవరైనా అడ్మిషన్ కోసం కాల్ చేయాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఓకేనా। సో ఇప్పుడు మనం వీడియోస్ లోకి వచ్చినట్లయితే ఈ రోజు మనకి అప్డేట్ ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్ గురించి అయితే మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది। చాలా మంది పేరెంట్స్ అట్ ద సేమ్ టైం పిల్లలు కాల్ చేసి అడుగుతున్నారండి। సో మనకి రౌండ్స్ కి సంబంధించిన డేట్స్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే 15/6/2025 మార్నింగ్ 8 o'clock కి సో ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్ కి సంబంధించిన విండో అయితే ఓపెన్ అవటమే జరుగుతుంది। సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఓకేనా। సో ఇది ఎప్పటి వరకు మనకు ఉంటుంది? సో 21వ తేదీ వరకు మనకి అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి సో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మీరైతే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది। సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏదైతే రిజల్ట్స్ అనేవి ఉన్నాయో సో మనకి 21వ తేదీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 to 4 days లో మనకి ఏంటంటే సో ఎవరు ఏ స్కూల్ కి సెలెక్ట్ అయ్యారు అనే లిస్ట్ అనేది మనకి సో అదే విండోలో మనకి కనిపించడం అయితే జరుగుతుంది। సో అఫీషియల్ వెబ్సైట్ లో మనం లాగిన్ అయినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట। సో అక్కడ నుంచి మనకి నచ్చిన స్కూల్లో మనకి ఎక్కడైతే సీట్ అలాట్ అయ్యిందో అక్కడ మనం జాయిన్ అవ్వచ్చు, ఓకేనా। ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సో ఖచ్చితంగా కాల్స్ చేసి అడుగుతారండి, సార్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అని చెప్పి గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే పైన మనకి సో కనిపిస్తుంది అనమాట। సో అక్కడ క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ మీకు చూపించినట్టు ఇంతకు ముందు ఏదైతే మనం సో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అదే విధంగా సో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది। సో అక్కడ మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సంబంధించి సో ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది అనమాట। సో ఆ ట్యాబ్ ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి। సో ఫస్ట్ ఒక బాక్స్ అనేది ఉంటుంది, ఓకేనా। సో జాగ్రత్తగా చూడండి। సెకండ్ వన్ ఇక్కడ ఒక బాక్స్ అనేది ఉంటుంది। ఫస్ట్ బాక్స్ ఏంటంటే సైనిక్ స్కూల్స్, ఓకేనా। సో సెకండ్ బాక్స్ ఏంటంటే ఎన్ఎస్ఎస్ న్యూ సైనిక్ స్కూల్ కి సంబంధించిన 2 బాక్సెస్ అనేవి మనకి కనిపించడం అయితే జరుగుతుందండి। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్స్ సంబంధించిన సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఎన్నైతే స్కూల్స్ ఉన్నాయో సో 33 స్కూల్స్ మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది। లిస్ట్ అంతా కూడా మనకి నచ్చిన స్కూల్స్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। అప్ టు మనకి 10 స్కూల్స్ వరకు కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంది। సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా। సో ఇప్పుడు ఎన్ఎస్ఎస్ దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ రిమైనింగ్ ఏవైతే సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయో సో కొత్తగా మనకి వచ్చిన సైనిక్ స్కూల్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే కొత్తగా 3 సైనిక్ స్కూల్స్ వచ్చేసాయి అనమాట। ఇంక ఇండియాలో ఎన్ని వచ్చాయో మనకు తెలియదు। ఆ సైనిక్ స్కూల్స్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట। ఆ సైనిక్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంది। సో అప్ టు మనం ఏంటంటే సో 15 సైనిక్ స్కూల్స్ వరకు కూడా మనం ఏంటంటే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఓకేనా। సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది। దాన్ని సబ్మిట్ చేసినట్లయితే మనం ఈ కౌన్సిలింగ్ రౌండ్ కి సో అప్లై చేసుకున్నట్టయితే అవుతుంది। ఇది మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఫైనల్లీ మీరు ఏంటంటే అఫీషియల్ గా మనకు ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది, ఓకేనా। సో తర్వాత 4 days తర్వాత మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి కదా। రిజల్ట్స్ కనిపించిన తర్వాత మనం అప్లై చేసుకున్న ఈ 10 స్కూల్స్ లో కానీ లేదా 15 స్కూల్స్ లో కానీ ఏదో ఒక స్కూల్ మనకి అలాట్ అయితే అవుతుందమ్మా। సో అలాట్ అయిన తర్వాత సో మళ్ళీ కింద మనకి సో 2 బాక్సెస్ అనేవి కనిపిస్తాయి। సో 2 బాక్సెస్ లో మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో। నెక్స్ట్ మనకి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే రీకన్సిడర్ అని చెప్పేసి ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది అనమాట। ఎప్పుడు మనకి సో 22nd డేట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 26th ఆ టైంకి మనకి ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేవి మనకి కనిపించడం అయితే జరుగుతుంది। అప్రూవ్డ్ మీన్స్ ఏంటంటే మనకి ఏదైతే స్కూల్లో సీట్ వచ్చిందో
ఆ స్కూల్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు ఏంటంటే అప్రూవ్ బటన్ అనేది క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. సో అప్రూవ్డ్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే వెంటనే మనం ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించిన డేటాబేస్ లో మన యొక్క నేమ్ అనేది ఎంటర్ అయిపోతుంది. మనకి ఏంటంటే అడ్మిషన్ సంబంధించి పిలవడం అయితే జరుగుతుంది. ఫర్దర్ గా ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. ఆ ప్రాసెస్ మీకు నేను తర్వాత చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ రీకన్సిడర్ అనే ఆప్షన్ ఉంటుంది. రీకన్సిడర్ ఆప్షన్ ఏంటంటే మీకు ఏదైతే స్కూల్ వచ్చిందో ఆ స్కూల్ మీకు నచ్చకపోయినట్లయితే సో తర్వాత ఇక్కడ రీకన్సిడర్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి. రీకన్సిడర్ అనే ఆప్షన్ మనం ఏంటంటే సో క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చే ఈ కౌన్సిలింగ్, సో ఫస్ట్ కౌన్సిలింగ్ కదా ఇది. సో నెక్స్ట్ వచ్చే ఈ కౌన్సిలింగ్ మనం ఏంటంటే అప్లై చేసుకోవటానికి అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డౌట్ అనేది అడుగుతారు, సార్ ఈ రెండు కూడా మేము క్లిక్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది? సో ఆల్రెడీ మీకు ఒక స్కూల్ అనేది సో అలర్ట్ అయ్యింది. అలర్ట్ అయిన తర్వాత మీరు అప్రూవ్డ్ అనేది క్లిక్ చేయకపోయినా లేదా రీకన్సిడర్ అనేది క్లిక్ చేయకపోయినా రెండు కూడా చేయకపోయినట్లయితే మీ యొక్క అడ్మిషన్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది. సో సైనిక్ స్కూల్ వెబ్సైట్ నుంచి మీ యొక్క నేమ్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. సో నాట్ బిల్లింగ్ స్టూడెంట్ అని చెప్పేసి రావటం అయితే జరుగుతుంది. ఫర్దర్ గా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ఎక్కడా కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇది టోటల్ గా ఈ కౌన్సిలింగ్ సంబంధించిన సో టోటల్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ ఇక్కడ మనకి సైనిక్ స్కూల్స్ అనేవి సో 10 స్కూల్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి 15 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, మాకు ఏ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి అడుగుతారండి. సో చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను. ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చూడండి. తెలంగాణ స్టూడెంట్స్ కి హోమ్ స్టేట్ కేటగిరీ కింద ఎటువంటి స్కూల్ లేదు కాబట్టి ఇక్కడ మీకు గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ రావాలి అన్నట్లయితే సో ఖచ్చితంగా చూడండి. సో 255 మార్క్స్ అనేవి దాటొచ్చినట్లయితే వచ్చే అవకాశం అనేది ఉంది. ప్లస్ అనేది పెట్టాను, సో ఆ తర్వాత ఎంతైనా యాడ్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ కమింగ్ టు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అనే వాళ్ళు 250 మార్కుల కన్నా దాటి వచ్చే పిల్లలు మాత్రమే సో సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ కి సో సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం అనేది సో మాక్సిమం ఉండకపోవచ్చండి. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు మాకు ఎంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చేసారు అయినా రాలేదన్నట్లయితే మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకునే స్కూల్ బేస్ చేసుకుని ఉంటుందండి. ఆ స్కూల్ కి కట్ ఆఫ్ మార్క్స్ ని బేస్ చేసుకుని సో అక్కడ కట్ ఆఫ్ అనేది తీయడం అయితే జరుగుతుంది. సో అటువంటి తరుణంలో మనకి రాదనమాట. ఇక్కడ మనం ఏదైతే 10 సైనిక్ స్కూల్స్ అనేవి చూస్ చేసుకుంటామో సో 10 సైనిక్ స్కూల్ ఓవరాల్ గా నేను చెప్తున్నాను సో ఈ మార్క్స్ అనేవి సో ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. అండ్ కమింగ్ టు న్యూ సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, న్యూ సైనిక్ స్కూల్లో మనకి సో తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు సీట్ రావాలంటే సో ఖచ్చితంగా సో అరౌండ్ 230 మార్కులు సో ఈ రేంజ్ లో వచ్చినట్లయితే సో ఒక మంచి సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ తెలంగాణ కాకుండా సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళకి 210 మార్క్స్ వరకు కూడా మాక్సిమం ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి సో అడిషనల్ గా ఇంకొక 3 స్కూల్స్ అనేవి యాడ్ అయ్యాయి. అండ్ ఫర్దర్ గా మనం చూసుకున్నట్లయితే వెరిటస్ సైనిక్ స్కూల్ అనేది ఇంకా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి వస్తుందా లేదనే తెలియదు. అది కూడా యాడ్ అయిపోయినట్లయితే 4th సైనిక్ స్కూల్ అయిపోతుంది. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వడానికి మనకి సో అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఫర్దర్ గా అదర్ స్టేట్స్ కి వెళ్ళేటప్పుడు కూడా సో ఈ 210 కాదు 200 మార్కులు వచ్చేటప్పుడు కూడా సో ఈ పిల్లలకి న్యూ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే అవకాశం అనేది సో మాక్సిమం అనేది ఉంటుంది. సో మంచి సైనిక్ స్కూల్స్ మనం చూస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది టోటల్ గా స్కూల్స్ కి సంబంధించి. ఓకేనా? సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి అడుగుతారు కాబట్టి. అండ్ కమింగ్ టు 9th క్లాస్ పిల్లలు ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా. సో 9th క్లాస్ పిల్లలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో రెండు కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో 9th క్లాస్ కి సంబంధించి ఏవైతే 33 స్కూల్స్ అనేవి ఉంటాయో సో 33 స్కూల్స్ కూడా సో బోత్ స్టూడెంట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో 9th క్లాస్ వాళ్ళకి కేవలం 17 స్కూల్స్ మాత్రమే న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పిల్లలకి సో సైనిక్ స్కూల్స్ లో ఓకేనా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లో సీట్ రావాలంటే సో అరౌండ్ 400 మార్క్స్ గాను సో ఆ పిల్లలకి 380 మార్క్స్ కన్నా ప్లస్ వచ్చినట్లయితే అప్పుడు మీరు ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి ట్రై చేయొచ్చు.
ఓకేనా. అంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయి సార్ మాకు 350 అలా వస్తున్నాయి, అంతకన్నా తక్కువ వస్తున్నాయి అనుకున్నట్లయితే సో అప్పుడు మీరు ఏంటంటే న్యూ సైనిక్ స్కూల్కి వెళ్ళిపోవచ్చు. అప్ టు 250 మార్కులు వచ్చేంత వరకు కూడా సో పిల్లలకి సో న్యూ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ 250 మార్కుల కన్నా తక్కువ వచ్చే పిల్లలు చెప్పలేమన్నమాట, వాళ్ళ అదృష్టం అది. ఓకేనా. సో 250 మార్కులు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి సీట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే 9th క్లాస్కి సంబంధించిన పిల్లలు అనే వాళ్ళు ప్రిపేర్ అయ్యేది చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి సో ఆ మార్క్స్ వరకు మనకి ఏంటంటే సో ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైతే మనకి పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ కానీ సో పిల్లలు కానీ సో రెగ్యులర్ గా కాల్స్ చేసి సో అడుగుతారండి. సో దయచేసి మళ్ళీ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను, కాల్స్ అయితే మాత్రం చెయ్యొద్దండి. ఓకేనా. సో చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఎందుకోసం అంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయంటే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు కాల్ చేసి సార్ మేము ఏ స్కూల్స్ కి సో అప్లై చేసుకోవాలి, ఇవి 10 స్కూల్స్ ఇవి 15 స్కూల్స్ లిస్ట్ చెప్పండి సార్ రాసుకుంటారని అంటారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ మరీ దారుణంగా ఏంటంటే నెట్ సెంటర్ దగ్గర కూర్చొని సార్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, సో ఎలా మేము క్లిక్ చేయాలి, ఎలాగ అప్లై చేయాలి, మీరు 9లో ఉంటాను చెప్పండి నేను 1 by 1 చేసుకుంటాను అనే పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ టైంలో అయితే కాల్ చేయొద్దండి. సో మన పిల్లలే సో మా పిల్లలే అరౌండ్ 200 మెంబర్స్ ప్లస్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇందులో మనకి అరౌండ్ 150 మెంబర్స్ ప్లస్ మనం చూసుకున్నట్లయితే సో 180 మార్క్స్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్లై చేయడానికి మాకు చాలా టైం పెట్టేస్తుందండి. ఓకేనా. సో ప్రత్యేకించి బయట పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం కేటాయించగలడం చాలా తక్కువ ఈ టైంలోని. సో ఎవరికైనా సరే సో మేము కౌన్సిలింగ్ అనేది మాకు అప్లై చేయడం రాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి. సో అటువంటి వాళ్ళు కాల్ చేయడం కాదు, సో వాట్సాప్లో సో మాకు మెసేజ్ చేయండి. సో అటువంటి వాళ్ళకి మేము ఫీజు తీసుకొని చేయడం అయితే జరుగుతుంది. సో 200 రూపీస్ అయితే సో ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ సో 200 రూపీస్ ఫీజు తీసుకొని వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే సో సైనిక్ స్కూల్కి సంబంధించి సో చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడమే రాదు. సో చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఉంటారు, వాళ్ళకి అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అనమాట. సో అటువంటి వాళ్ళు అక్కడ దగ్గరలో ఉండే టౌన్కి వెళ్ళి చేసుకోవాలి. అండ్ అక్కడ ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళకి సరైన అవగాహన అనేది ఉండదు, ఏది పెడితే అది పెడతారనమాట. సో నేను చాలాసార్లు లాస్ట్ ఇయర్ చూసేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏమైతే 10 స్కూల్స్ ఉన్నాయి 10 స్కూల్స్ లైన్ గా మనకి పెట్టేస్తారు అనమాట. అవి మనకి ఏంటంటే ఒక సైనిక్ స్కూల్ కూడా ఇక్కడ దగ్గరలో లేవు, ఒక్కొక్కటి జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే స్కూల్స్ కానీ అలా పెట్టుకొని వెళ్ళిపోయారు ఏదైతే మనకి నెట్ సెంటర్లో ఉన్నారో వాళ్ళు. ఆ తర్వాత చూసేటప్పటికి ఏంటంటే పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినాయి సార్, ఆ ప్లేసెస్ లో మనకి రావడం వల్ల వాళ్ళు వెళ్ళకపోయారు. సో చాలా లాస్ అనేది అయిపోవడం అయితే జరిగింది. ఓకేనా. సో మీకు సైనిక్ స్కూల్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సో మాకు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ న్యూ సైనిక్ స్కూల్స్ దగ్గర చాలా జాగ్రత్త అండి. సో 250 మార్కుల కన్నా తక్కువ వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యూ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సో తెలిసి తెలియకుండా మీరు సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అయిపోయారు అన్నట్లయితే సో చాలా సఫర్ అవుతారు. ఆల్రెడీ నేను దానికి సంబంధించి వీడియో చేశాను, చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. సో తప్పకుండా ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. న్యూ సైనిక్ స్కూల్స్ మీద మీకు అవగాహన ఉన్నట్లయితేనే న్యూ సైనిక్ స్కూల్స్ తెలిసినవి పెట్టుకోండి. లేదు మీకు తెలియనట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము చెప్తాం ఏ స్కూల్స్ బాగుంటాయో, మేము అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఫీజు తీసుకొని మీకు ఏంటంటే సో ఆ కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి ఎవరైనా సరే మా త్రూ చేసుకోవాలంటే సో 200 రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీతో మాట్లాడతాము, ఏ స్కూల్స్ అప్లై చేస్తామో సో క్లియర్ గా చెప్పి సో ఆ స్కూల్స్ అనేవి అప్లై చేయడం అయితే జరుగుతుంది. అన్ని రౌండ్స్ కూడా మాతో అలా కాంటాక్ట్ అయి ఉంటారన్నా సరే హ్యాపీగా అన్ని రౌండ్స్ కూడా మేము అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి ఫోన్ కాల్స్ చేసి సో మాకు ఈ డౌట్స్ చెప్పండి, ఈ స్కూల్స్ లిస్ట్ చెప్పండి, మేము లైన్లో ఉన్నాము, అప్లై చేసుకుంటున్నాము, నెట్ సెంటర్ దగ్గర కూర్చున్నాము అని చెప్పేసి సో అలాగైతే కాల్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే అంత టైం అనేది ఈ టైంలో కేటాయించలేము. సో దయచేసి అర్థం చేసుకోండి. సో మా త్రూ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదు మీకు తెలిసినట్లయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయినట్లయితే మీ యొక్క ట్రైనర్కి సో మ్యాక్సిమం దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిస్తే వాళ్ళ మీద ఆధారపడండి. సో అది బెస్ట్ ఆప్షన్ అనమాట. లేదు అనుకున్నట్లయితే సో మాకు కాంటాక్ట్ అయినట్లయితే మ్యాక్సిమం మీకు ఏంటంటే కంప్లీట్గా అన్ని చేయడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే ఇండియాలో సౌత్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్క సైనిక్ స్కూల్ కానీ నార్త్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్క సైనిక్ స్కూల్ గురించి కానీ పూర్తి అవగాహన అయితే మాకు ఉంది. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో కాల్స్ చేయకుండా సో వాట్సాప్ త్రూ
మీరు ఏం చేస్తారంటే ఈ కౌన్సిలింగ్ ఎవరైనా మా త్రూ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క నేమ్, ఓకేనా, అండ్ మీకు వచ్చిన మార్క్స్ అండ్ మీ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఏరియా, ఈ 3 కూడా మాకు పంపించినట్లయితే మేమే మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. కాల్ చేసి సో డీటెయిల్స్ ఏవైతే ఉన్నా ఒకసారి మాట్లాడుకొని సో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ప్రాసెస్ అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 3 కూడా టైప్ చేసి మాకు మెసేజ్ అయితే చేయండి, ఓకేనా. సో ఫర్దర్ గా మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఏదైతే ఉంటుంది, రౌండ్స్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం, ఓకేనా.